నమస్తే పీపుల్. బల్గంపేట ఎల్లమ్మ పోచమ్మ తల్లి దర్శనం చేసుకుందాం రండి. ఎంటర్ అవ్వగానే వినాయకుడు దర్శనం ఇస్తారు. 4 గుంజీలు 2 మొట్టికాయలు వేసుకుని పక్కనే ఉన్న క్యూలో దర్శనానికి వెళ్దాం. ఇక్కడ ఉచిత దర్శనం అండ్ గర్భగుడి దర్శనం లైన్స్ ఉంటాయి. గర్భగుడి దర్శనం 50 రూపీస్ టికెట్. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో? సండే ట్యూస్డే ఇక్కడ జాతరలాగా అన్నమాట. సో ఇక్కడ భూగర్భంలో అమ్మవారు స్వయంభూగా ఉంటారు. అమ్మవారు ఎంత బాగున్నారు అంటే చూడగానే గూస్ బంప్స్ వచ్చేంత. దర్శనం అయ్యాక టెంపుల్ చుట్టూ వాల్స్కి 18 శక్తిపీఠాల అమ్మవార్లు దర్శనమిస్తారు. అయితే ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తారు. పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది. అక్కడ పోచమ్మ తల్లి, నాగమ్మ తల్లి దర్శనాలు చేసుకోవచ్చు. అలా ముందుకు వెళ్తే అమ్మవారి అద్దాల మందిరం మనకు కనిపిస్తుంది. అక్కడ ఉంజల సేవ ప్రతిరోజు జరుగుతుంది. తర్వాత మనకి ఉత్సవ విగ్రహాలు ఉంటారు. అక్కడ వచ్చిన భక్తులు వడిబియ్యం, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. వడిబియ్యంతో పాటు ఇక్కడ మేకపోతులు, బోనాలు కూడా సమర్పిస్తారు. వడిబియ్యం ఎలా సిద్ధం చేస్తున్నారో చూడండి. బయటికి రాగానే మనకి అమ్మవారికి యూజ్ చేసిన చీరలు కనిపిస్తాయి. వాటిని మనం కావాలంటే తీసుకోవచ్చు. గుడి పక్కనే ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఉంటుంది. అక్కడి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.